క్రీస్తును నమ్ముకున్న పుణ్యానికి ఆ తల్లిని గాయపరిచారు. క్రీస్తును గూర్చి మాట్లాడుతున్న పుణ్యానికి అరెస్ట్ చేశారు, చెరసాల్లో పడేశారు, కఠినంగా శిక్షించారు. అటువంటి దేశము అది. అటువంటి దేశంలో సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి, క్రీస్తును నమ్ముకున్న పుణ్యానికి శిక్షించి చెరసాల్లో పడేశారు. సంవత్సరంలో ఒక్కసారి తన బంధువులు ఎవరైనా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అటువంటి సమయంలో ఆ తల్లికి ఒకే ఒక్క కూతురు, చిన్న బిడ్డ. అమ్మ బర్త్డే సమయంలో అమ్మను కలుసుకోవాలని 365 రోజులు కళ్ళుకు కాయలు కట్టే విధంగా ఎదురు చూస్తూ ఉండేది. ఆ బర్త్డే సందర్భంగా ఆ కూతురు ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. ఆ జైలుకు వచ్చింది, చెరసాలకు వచ్చింది. అక్కడ అధికారితో మాట్లాడుతున్నాయా, సంవత్సరంలో ఒక్కసారి మా అమ్మను కలిసే అవకాశం ఇస్తారు కదా, ఈరోజు మా అమ్మ బర్త్డేనయ్యా, ఒక్కసారి మా అమ్మను కలుసుకొని ఇస్తారా అని అంటే, అక్కడున్న కఠినాత్ముడు బహు కఠినంగా వ్యవహరించాడు. కుదరదు అంటే కుదరదని చెప్పేశాడు. కాళ్ళ ఎలా బ్రతిమలాడిందయ్యా, 365 రోజులుగా అమ్మను చూడాలని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఈరోజు పరుగున వచ్చానయ్యా, ఒక్కసారి అమ్మను చూస్తానయ్యా, ఒక్కసారి అమ్మను చూసి ఈ గులాబీ పువ్వు ఇచ్చి, అమ్మా ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నానమ్మా, నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా, విడుదల కోసం ప్రార్థిస్తున్నానమ్మా అని ఒక మాట చెప్తానయ్యా, ప్లీజ్ అయ్యా. ఒప్పుకోలేదు. కాళ్ళు పట్టుకుంది. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి మా అమ్మను చూడనివ్వండి అయ్యా. ఆ కాళ్ళు పట్టుకుంటే బూట్ కాలుతో ఆ అమ్మాయిని తన్నితే వెళ్ళి గోడ కొట్టుకుందండి. గాయపరచబడిన చిన్న బిడ్డ లేచి దగ్గరకు వచ్చి, అయ్యా మా అమ్మకు ఈ గులాబీ పువ్వు ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్ళి కనీసం మీ భార్య కన్నా ఈ గులాబీ పువ్వు ఇవ్వండి అయ్యా, ఎందుకంటే మా అమ్మకి ఇవ్వలేకపోయినా కనీసం మీ భార్య కన్నా గులాబీ పువ్వు ఇస్తే మా అమ్మకి ఇచ్చినట్టుగా భావిస్తానయ్యా, ఈ గులాబీ పువ్వు తీసుకుని వెళ్ళి మీ భార్యకి ఇవ్వండి అయ్యా. ఆ మాట విన్న వెంటనే అధికారి గుండె పగిలిపోయిందండి. ఏంటి తల్లి, బూటు కాళ్ళతో తన్నితే నన్ను అసహించుకోవాల్సిన దానికి బదులుగా, శాపనార్థాలు పెట్టడానికి బదులుగా, శత్రువుగా ఉన్న నన్ను ప్రేమించటమే కాకుండా నా భార్యకు గులాబీ పువ్వు ఇస్తానంటున్నావు. వాస్తవంగా నా భార్యకు గులాబీ పువ్వు అంటే చాలా చాలా ఇష్టం. అమ్మా, నీలోనే ఇంత ప్రేమ, ఇంత క్షమ ఉంటే నువ్వు సేవించే దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత క్షమ గలవాడో. ఆ రోజు ఆ అధికారి క్రీస్తు ప్రేమను ఆ చిన్న బిడ్డలో చూశాడు, రక్షించబడ్డాడు, తలుపులు తెరిచాడు, అమ్మను ఆహ్వానించాడు. అమ్మా, ఇక నువ్వు చెరసాల్లో ఉండాల్సిన అవసరం లేదు, నీవు కలిగి ఉన్న దేవుని ప్రేమను నాలాంటి కఠినాత్ములను మార్పు చెందులాగున వెళ్ళి ప్రకటించు. శత్రువును ప్రేమించే ప్రేమ క్రీస్తు చూపించాడు సిలువలో. ఆ ప్రేమనే నిన్ను నన్ను చూపించమన్నాడు. ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకని? మా అబ్బాయి మా అమ్మాయి దేవునికి దూరం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు అని చెప్పి వాపోతం కంటే వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపిస్తే బాగుపడతారు. నా భర్త వల్ల, నా భార్య వల్ల నేను నరకం చూస్తున్నాను అని చెప్పి అడవడం కంటే వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తే వారు బాగుపడతారు.